కొడుక్కా వచ్చేది లేదు. ఎందుకంటే ఆయనకు ఆయనకెందుకో రియాలిటీ మీద ఇంకా కూర్చుంటలేడు. అంటే జనముదే తప్పు, జనమే తప్పు చేసినట్టు, చెంపలు వేసుకున్నట్టు, మాది పొరపాటు జరిగినట్టు జనమే భావిస్తాన్లు అని అంటాడు. పోతే మానవాతీతునతగా తండ్రిని చేస్తాడు. మానవాతీతం చేస్తున్నట్టే పటం పెట్టినట్టే కదా, దేవుడు అన్నట్టే కదా. ఇప్పుడు ఆయనటువంటి మనిషే లేడంటాడు. ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన పూజనీయుడు అంటాడు. గాడికి వెళ్ళిపోయాడు. అవునా, ఆడికి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఆయన వత్తే ముఖ్యమంత్రిగా వస్తాడు, లేకపోతే రాడంటాడు. అవును, ఈ సభకు రాడా, అందరు అలకదక్కువ ఉన్నారు, ఇంట్లో పనికి మాలిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ సభకు రాడాయనే. ప్రతిపక్ష నాయకునిగా ఆయన చూపెట్టుకోడు. అనేక మంది చూపెట్టుకున్నారు ప్రతిపక్ష నాయకునిగా, అనేక మంది మనగలిగి ప్రతిపక్ష నాయకుడిగా. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన కంటే గొప్ప కీర్తి ప్రతిష్టలు ఉన్నోడైతే కాదు. అటల్ బిహారీ వాజ్పేయి చాలా ప్రతిపక్షంలో ఉన్నాడు, గ్రేట్ఫుల్ నాయకుడు కదా. గ్రేట్ఫుల్ నాయకుడు కాదు, నెహ్రూ గారే కాబోయే మాకు ప్రధానమంత్రి అని ఆయన ముగ్గురు పరిచయం చేసిండు వేరే విదేశీయులత్తే.